ఫుడ్ సైన్స్ లో వికారాబాద్ జిల్లా కొడంగల్కు చెందిన యువతి గోల్డ్ మెడల్ సాధించింది. హైదరాబాద్ కోటి ఉమెన్స్ కాలేజ్ లో జరిగిన స్నాతకోత్సవంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా బాకారం ఐశ్వర్య పురస్కారం అందుకుంది. గోల్డ్ మెడల్ సాధించిన యువతిపై తండ్రి చంద్రశేఖర్, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నా పేరు బాకారం చంద్రశేఖర్, వృత్తిరీత్యా ఉపాధ్యాయుని. మా మూడవ కూతురు తెలంగాణలోని చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో 2024 సంవత్సరంలో బీఎస్సీ ఫుడ్ సైన్స్ పూర్తి చేయడం జరిగింది. ఈ బీఎస్సీలో ఫుడ్ సైన్స్లో అత్యధికంగా ప్రతిభ కనబరిచి మెరిట్లో నిలిచి గోల్డ్ మెడల్ను సాధించడం జరిగింది. ఇట్టి గోల్డ్ మెడల్ని మన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అందుకోవడం, ముఖ్యంగా మాకు ముగ్గురు ఆడపిల్లలైనప్పటికీ చదువులో రాణించి మాకు మంచి పేరు తెచ్చినందుకు ఆ భగవంతుని ఎప్పుడు రుణపడి ఉంటాము. మాకు చాలా ఆనందంగా ఉంది. మా కూతురు గోల్డ్ మెడల్ సాధించడం అనేది చాలా ఆనందం. ఇదే స్ఫూర్తితో ఇంకా ఉన్నత విద్యలో రాణించాలని కోరుకుంటున్నాను. నా పేరు బాకారం ఐశ్వర్య, డాక్టర్ ఆఫ్ బాకారం చంద్రశేఖర్ అండ్ శోభారాణి. నేను తెలంగాణలోని మొదటి మహిళా విశ్వవిద్యాలయమైన వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీలో 2024లో నా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. గ్రాడ్యుయేషన్లో నా సబ్జెక్ట్స్ ఫుడ్ సైన్స్, బాటనీ అండ్ కెమిస్ట్రీ. అందులోనూ ఓవరాల్ కోర్స్లో ఫుడ్ సైన్స్లో నాకు హైయెస్ట్ మార్క్స్ రావడంతో మా డిపార్ట్మెంట్ నుండి నాకు గోల్డ్ మెడల్ అనేది ప్రజెంట్ చేశారు కాన్వకేషన్ డే రోజు. నేను ఈ గోల్డ్ మెడల్ని మన రాష్ట్ర గవర్నర్ అయిన జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా తీసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా స్టడీస్లో నన్ను ప్రోత్సహించిన మా డిపార్ట్మెంట్ మేడం వాళ్ళందరికీ, స్పెషల్గా జయా మ్యామ్కి అండ్ మా పేరెంట్స్కి చాలా కృతజ్ఞతరాలనై ఉంటానని.